లో మరోసారి మంటలు చెలరేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ అమెరికాల మధ్య ఒకవైపు శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తుండగానే మరోవైపు అమెరికా సైనిక కదలికలు ప్రపంచాన్ని టెన్షన్లో నెట్టేస్తున్నాయి. వైట్ హౌస్లో వరుసగా జరుగుతున్న హై లెవెల్ మీటింగ్స్ B-2 స్టెల్త్ బాంబర్ వీడియో విడుదల చేశారు. ఇక ట్రంప్ ఆకస్మికంగా తన షెడ్యూల్ని రద్దు చేసుకోవటం, అదే సమయంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయటం ఇక ఇప్పుడు ప్రపంచ దృష్టిని మళ్లీ పశ్చిమాసియాపై కేంద్రీకరించాయి. పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంగా మారబోతుందా? అమెరికా ఇరాన్ల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? చివరి నిమిషంలో దౌత్య చర్చలు సక్సెస్ అవుతాయా? లేక మళ్లీ పశ్చిమాసియాలో మిసైళ్లు బాంబుల మోత మొదలవుతుందా? అమెరికా మరోసారి ఇరాన్పై దాడికి దిగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నిఘా సైనికాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. ఇరాన్తో జరుగుతున్న చర్చలు ఫెయిల్ అయితే వెంటనే సైనిక చర్యలకు వెళ్లాలా అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా అమెరికన్ మీడియా చెబుతోంది. ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న జరుగుతున్న పరిణామాలు మాత్రం యుద్ధం దిశగా వెళుతున్నాయనే అనుమానాలు పెంచుతున్నాయి. మరోవైపు అమెరికా వైట్ హౌస్ సోషల్ మీడియాలో 1 సెకండ్ నిడివున్న B-2 స్టెల్త్ బాంబర్ టేకాఫ్ వీడియో పోస్ట్ చేసింది. ఇది సాధారణ వీడియో కాదు. అణుసామర్థ్యం ఉన్న బాంబర్స్ను చూపించడం ద్వారా అమెరికా ఒక స్ట్రాటజిక్ మెసేజ్ ఇస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పైగా పెంటగాన్ వర్గాల నుంచి ఇరాన్ ఎయిర్ స్పేస్ పూర్తిగా క్లియర్ అయిందనే లీకులు రావటం ఇప్పుడు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇక ఇరాన్ కూడా పరిస్థితిని సీరియస్గానే తీసుకుంటోంది. దేశ పశ్చిమ ప్రాంత గగనతలం మూసేస్తూ నోటం జారీ చేసింది. ఈ నెల 25 వరకు విమాన రాకపోకలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు యుద్ధ పరిస్థితుల్లో తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు, చమురు రంగం, అంతర్జాతీయ రాజకీయ వర్గాలు అత్యంత అప్రమత్తంగా మారాయి. అయితే మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. గగనతలం మూసివేత నోటం జారీ చేసిన సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఒక VIP విమానం ఇరాన్ గగనతలం దాటింది. ఇందులో ఖతార్ ప్రత్యేక ప్రతినిధులను టెహ్రాన్కు పంపింది. ఇక అమెరికా ఇరాన్ మధ్య చర్చలు తుద్దస్కు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన చాలా అంశాలు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే టెహ్రాన్పై మళ్లీ దాడులు చేసే విషయం ట్రంప్ పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. అయితే మరోవైపు దౌత్య ప్రయత్నాలు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. ఖతార్ ప్రత్యేక ప్రతినిధులు టెహ్రాన్కు పంపింది. ఒమన్, పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ టెహ్రాన్ వెళ్లి ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చీతో రాత్రివేళ చర్చలు జరపడం పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చూపిస్తోంది. యుద్ధం ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ అసలు చిక్కల్లా హర్ముజ్ జలసంధి దగ్గరే ఉంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గంపై ఇరాన్ కొత్త నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలని చూస్తోంది. హర్ముజ్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలపై టోల్ విధించాలని భావిస్తోందనే వార్తలు అమెరికా సహా గల్ఫ్ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే బహ్రెయిన్, ఖతార్, సౌదీ, UAE వంటి దేశాలు అంతర్జాతీయ సముద్ర సంస్థలకు లేఖలు రాస్తూ ఇరాన్ ప్రతిపాదనలు వ్యతిరేకించాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అమెరికా తమ డిమాండ్లు అంగీకరించకపోతే మరిన్ని పరాజయాలు తప్పవు అంటూ ఇరాన్ రక్షణ శాఖ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ముందుగా యుద్ధ విరమణ, ఆ తరువాతే అణుచర్చలు జరగాలని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా అమెరికా నిజంగానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందా లేక ఇజ్రాయెల్ ప్రభావంలో నడుస్తుందా అనే అనుమానం ఇరాన్లో బలంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ అంశం కూడా కీలకంగా మారింది. ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగటం, లెబనాన్ సరిహద్దుల్లో డ్రోన్లు, అనుమానాస్పద వైమానిక కదలికలు కనిపించడం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉద్రిక్తత పెరగడం పరిస్థితి మరింత క్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ ఉద్రిక్తత, మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ ఫ్రంట్, ఇవన్నీ కలిపి పశ్చిమాసియాను మరోసారి యుద్ధం అంచుకు తీసుకెళ్తున్నాయి. మరోవైపు అమెరికాలో కూడా ఈ యుద్ధంపై పెద్ద చర్చే మొదలైంది. మరో యుద్ధంలోకి దేశాన్ని వెళ్లొద్దంటూ పలు సంస్థలు ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. యుద్ధం కంటే దౌత్యమే మంచిదని, మరోసారి మిలిటరీ యాక్షన్కి వెళితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురవుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐక్యరాజ్య సమితిలో జరిగిన అణు నిరాయుధీకరణ సదస్సు కూడా ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిసింది.
అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న విభేదాలే దీనికి ప్రధాన కారణమయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ తిరుగుతున్న అనుమానాలు ఇప్పుడు ప్రపంచ భద్రతకు మళ్లీ పెద్ద సవాల్గా మారుతున్నాయి. ఇక ట్రంప్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. తన కుమారుడి పెళ్లికి కూడా హాజరు కాకుండా వైట్ హౌస్లో ఉండాలని నిర్ణయించుకోవటం పరిస్థితి ఎంత టెన్షన్లో ఉందో సూచిస్తోంది. దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా యుద్ధ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.